ఏమి చెప్తుంది అక్కడ దేవుని వాక్యము? సందేహింపక. ఏం చేయాలండి మనం? సందేహించకూడదు ఏ విషయంలో కూడా. అందుకే యాకోబు పత్రికలో కూడా రాయబడింది, సందేహించువాడు గాలికి చెదరగొట్టు పొట్టులాగా, గాలి ఎటు వేస్తే అటు వెళ్ళేటట్టుగా ఉంటాడు, కానీ వానికి దేవుని వలన ఏమీ కలగదు, దేవుని వలన ఎటువంటి లాభము కలగదు. అంటే భక్తి చేస్తున్నాం కానీ ఆ భక్తిలోని శక్తిని నీవు అనుభవించేటువంటి అవకాశం ఉండదని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. దానికి కారణం ఏంటంటే, నీలో నాలో ఉండకూడని విషయం ఏంటంటే సందేహం అనేది ఉండకూడదు. ప్రార్థన చేస్తున్నావు, పని అవ్వట్లేదని నువ్వు ఇంకా విసుగుదల చెందకూడదు. ఏమని ఒక నిరీక్షణ కలిగి ఉండాలి? సంపూర్ణ విశ్వాసంతో దేవుడు నా ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తున్నాడు, దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, నా ప్రార్థనకు జవాబు దొరుకుతుంది, ఇదిగో ఈ దినము కాకపోయినా రేపైనా నా ప్రార్థనకు జవాబు నిశ్చయంగా నేను పొందుకుంటానని చెప్పి ఎప్పుడైతే మనము విశ్వాసం కలిగి జీవిస్తామో ఆ విశ్వాసాన్ని దేవుడు చూసి ఘనపరచువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ఆమెనని చెప్పి మనలో ఒక నిశ్చయించుకోవాలి. మనం ఏమని? ఇదిగో ఈ కార్యాన్ని, ఇదిగో నాకున్న ఈ బాధను, ఈ శ్రమను, ఈ వేదనను, ఈ అక్కరను, లేకుంటే నా ఈ హృదయ వాంఛను నేను దేవునికి అప్పగించాను. ఎవరికి విన్నపం చేసుకున్నాం మనం? ఎవరికి అప్లికేషన్ పెట్టుకున్నాం? దేవునికి పెట్టుకున్నాం. ఆయన ఎటువంటి దేవుడు? సర్వాధికారి, సర్వసృష్టికర్త, ఏదైనా చేయగలిగిన సమర్థుడైనటువంటి ఆ దేవునిని మనం ఆశ్రయించాం. కాబట్టి ఇక ఈ కార్యము నాది కాదు, నేను దేవునికి అప్పగించేశాను. కాబట్టి దేవుడు నా పక్షంగా ఆ కార్యాన్ని నెరవేర్చారు. దేవునికి స్తోత్రం. నెరవేరుస్తారు కాదు, నెరవేర్చేశాడు దేవుడు అంతే. ఎందుకంటే మనం దేవునికి అప్పగించేశాం కాబట్టి, ఆ కార్యము చేయగలిగిన వానికి మనం అప్పగించాం కాబట్టి ఆ కార్యము ఖచ్చితంగా మన జీవితంలో జరిగినది అని చెప్పి మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో అప్పుడు ఆ కార్యాన్ని మనం కనులారా చూస్తాం, మన జీవితంలో అనుభవిస్తాం. ఆ విధంగా అనుభవించాలి అంటే నీలో నాలో ఏం కావాలంటే, అది ఎటువంటి కొండ వంటి సమస్య అయినా సరే, ఎటువంటి బండ వంటి సమస్య అయినా సరే, అది మనుషులకు అసాధ్యమైన సమస్య అయినా సరే, ఇదిగో ఇది మనుషులకు అసాధ్యమే కానీ నా దేవునికి అసాధ్యమో కాదు. నా దేవుడు నా పక్షంగా ఈ కార్యాన్ని చేయగల సమర్థుడు. ఇదిగో నేను దేవునికి కన్నీరు కార్చి విజ్ఞాపన పూర్వకంగా ఆయన పాదాలు పట్టుకుని ప్రణమిల్లాను, ఆయన పాదాలు పట్టుకుని మ్రొక్కుబడి చేసుకున్నాను, ఇదిగో ఆయన పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుకున్నాను. కాబట్టి నా దేవుడు నా పక్షంగా ఖచ్చితంగా ఈ కార్యాన్ని జరిగించాడు అని చెప్పి, ఎప్పుడైతే జరిగిపోయినది అని చెప్పి నీవు జరగక ముందే నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించావో, దేవుడు మన పక్షంగా అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను చేయడానికి మన దేవుడు సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం.